నమస్తే అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇది మా కొత్త పూజా గది క్యాబినెట్ అండి. ఇక్కడ సపరేట్గా పూజ గదులు ఉండవు యూఎస్ఏలో. అందుకోసం నేను ఏం చేశానంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నానండి. ఈ డిజైన్ నచ్చి, అంటే పై దాంట్లో దేవుని పెట్టి కిందనే దేవుడి సామాన్లు కూడా అందులోనే పెట్టుకోవచ్చు అని. ఎవరు వచ్చినా నేను బయటే పెట్టడం కుదురుతోంది అందుకు. అండ్ బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఇక్కడ వాళ్ళు ఏంటంటే లోపల క్లీనింగ్కి వచ్చినప్పుడు కూడా షూస్ వేసుకొస్తారు. సో నాకే ఎందుకో ఏంటి ఇలాగా అని చెప్పి అనిపించి, సరే దేవుడికి ఒక సెపరేట్గా క్యాబినెట్ తీసుకుందామని తీసుకున్నాము. తీరా తీసుకుని వచ్చిన తర్వాత డెలివరీ వచ్చినప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఓపెన్ చేసిన తర్వాత పార్ట్స్, దానికి బిగించడానికి ఇచ్చిన వాడు, యాక్సెసరీస్ అన్నీ చూసిన తర్వాత ఏంటి ఇంత పని ఉందా ఇప్పుడు నాకు అనుకున్నాను. ఆల్మోస్ట్ 3 hours పట్టిందండి నాకు ఇది ఫిక్స్ చేయడానికి. ఎందుకంటే అన్నీ కూడా మేకులు చాలా షార్ప్ ఇచ్చాడు ఈసారి. అండ్ హోల్స్ కూడా చాలా చిన్న ఉన్నాయండి. జనరల్గా అయితే నాకు ఇప్పటిదాకా నేను ఒక 2-3 తీసుకున్నాను వుడ్ వెరైటీస్. వచ్చిన వాటన్నిటి కూడా మంచి వుడ్డే ఉంది. దీనికి మాత్రం కొంచెం హస్కీ వుడ్ ఇచ్చాడండి, అంటే కొంచెం పొట్టుతో చేసినట్లుగా అనిపించింది. సో కొంచెం పెట్టడం ఈజీయే, కాకపోతే ఓన్లీ నెయిల్స్ పెట్టడానికి మార్కింగ్ ఇస్తారండి ఇక్కడ వీళ్ళు, దానికి తగ్గ లోతు ఉండదన్నమాట. సో ఫిక్స్ చేసినప్పుడు కొంచెం ప్రెషర్ పెట్టాల్సి వస్తుంది. మాన్యువల్ ఫాలో అవుతూ చేయాలి. మనకి ఈ పార్ట్స్ అసెంబుల్ చేసినప్పుడు ప్రతి పార్ట్ మీద ఆల్ఫబెటికల్ ఆర్డర్లో ఇస్తాడు. అంటే ABCD నుంచి ఎన్ని పార్ట్స్ ఉంటే అన్ని పార్ట్స్ నాకు దాని మీద మనకు ఒక చిన్న స్టిక్కరింగ్లా ఇస్తాడనమాట. ప్లస్ మాన్యువల్లో వాడు షేప్ ఇస్తాడు, ఏ పార్ట్ని అంటే ఆల్ఫబెటికల్ ఆర్డర్లో ఇఫ్ Aని Cకి జాయిన్ చేయాలి, లేదా Dని Jకి జాయిన్ చేయాలి. అలా ఆల్ఫబెటికల్ ఆర్డర్ ఇచ్చి దానికి నెయిల్స్ పార్ట్స్ దానికి కూడా మనకి సెపరేట్గా చిన్న పౌచెస్లోని వాటికి కూడా ఆల్ఫబెటికల్ ఆర్డర్ ఇస్తాడు. సో దానికి ఏ నెయిల్స్ వాడాలి, ఎన్ని నెయిల్స్ వాడాలి అన్నీ మనకి క్లియర్గా ఇస్తాడు. కాకపోతే దీంట్లో ఏమైందంటే ఓవర్గా నెయిల్ ఫిక్సేషన్స్ ఉండడం వల్ల నాకు కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది. ఒక చోట అయితే నేను రాంగ్గా అసెంబుల్ చేశాను, మళ్ళీ ఎందుకో డౌట్ వచ్చింది. ఎందుకంటే దానికి ఏం షేప్ లేదు, 2 సైడ్లో కూడా లామినేట్ ఇచ్చాడు. మళ్ళీ విప్పి తీసి నార్మల్గా ఫిక్స్ చేశానండి. ఈ హస్కీ ఉండడం వల్ల ఏమైందంటే ఒక చోట ఆల్మోస్ట్ ఒక V షేప్లో విరిగిపోతే గొరిల్లా గ్లూ అని ఇక్కడ సేమ్ మనకి ఫెవిక్విక్ లాగే ఉంది. సో దాంతో అంటించాను, కుదరలేదు. అప్పుడు ఏం చేశానంటే నెయిల్స్ ఉన్నాయి కదా మేకులు, అందులోనే ఒక మేకు పెట్టి కొంచెం అటునుంచి హస్కీ వైపు, అంటే వుడ్ ఏదైతే కొంచెం పల్చగా ఉంటుందో అటువైపు నుంచి కొట్టాను. అది నిలబడిందండి, సో ప్రాబ్లం లేదు. లక్కీగా ఇంకోటి ఏంటంటే అది వెనకాతల వైపు కవర్ అయిపోయిందనమాట. చేతి మధ్య ప్లేస్లో అసలు చాలా పెయిన్ వచ్చిందండి. ఎందుకంటే స్క్రూ డ్రైవర్తో తిప్పి నాకు ఆల్మోస్ట్ 153 నెయిల్స్ 52 నెయిల్స్ వచ్చాయండి. ఆ నెయిల్స్ అన్నీ పెట్టి ఇంకా లాస్ట్కి నా వల్ల కాదని చెప్పి మా హస్బెండ్కి చెప్తే నెక్స్ట్ డే డోర్స్కి అంటే పెట్టాను, కాకపోతే డోర్స్ కొంచెం లూజ్గా ఉన్నాయి. ఫిక్స్డ్గా మనం చూసారా ఫర్మ్గా వెళ్తే అలా వెళ్ళలేదు. సో వాళ్ళని పిలిచి ఆటోమేటిక్ స్క్రూ డ్రైవర్ ఉంటుందన్నమాట, ఒకటి ఆటోమేటెడ్ మిషన్ లాంటిది, దాంతో ఫిక్స్ చేయించారు. అప్పుడు కొన్ని చోట్ల ఎక్కడైతే సరిగ్గా వెళ్ళలేదు, హాఫ్ వెళ్ళాయి, అలా ఉన్న చోట్ల మొత్తం అంతా వాళ్ళని అడిగి చేసుకున్నాను అండి. మొత్తానికి 3 hours తర్వాత నాకు ఫైనల్ లుక్ వచ్చిందండి. నాకు వెడ్నెస్డే సెంటిమెంట్, బుధవారం వినాయకుడు అని చెప్పి నేను ఆ రోజు పెట్టుకున్నానండి. ఇదిగోండి, ఇది మా ఫైనల్ క్యాబినెట్. ఐ హోప్ మీ అందరికీ నచ్చుంటుంది. థ్యాంక్ యూ అండి.